హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు శంకర్. మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం. మన ఛానల్ పేరు నేమ్ వచ్చేసి ఎస్ఆర్ రైతు నేస్తం అనే ఛానల్ ఓపెన్ చేసినాం. రైతులకి కొన్ని అవగాహనల కోసం కొన్ని మోసపోతున్నారు, వాళ్ళకి తెలియజేయడానికి కోసం నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను. నన్ను కొంచెం ఆదరించి నా ఛానల్ని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీకు నాకు తెలిసిన సూచనలు సలహాలు మీకు ఇస్తూ ఉంటా. ఎక్కడ చూసినా ఎలా చూసినా పై ముడత కింది ముడత పెద్ద సమస్య అవుతుంది. ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీన్ని తెలుసుకోవడం కోసం నేను నాకు తెలిసిన సూచనల మేరకు నేను కొన్ని చెప్తా ఉంటా. నల్లి వల్ల, ఎర్ర నల్లి వల్ల, తెల్ల నల్లి వల్ల, పైన బంక వల్ల కొన్ని వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్లస్ అది తక్కువ ధరలో మనం ఎలా మందులు స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడే ఇంత పెద్ద మందులు కొట్టేసి మనం నష్టపోవద్దు. రేపు రేటు ఉంటుందో ఉండదో మనకు తెలియదు. కాకపోతే అది తక్కువ ధరలో కొన్ని మందులు నాకు తెలిసిన మందులు నేను చెప్తా, మీరు రైతులు పాటించగలరు. మన చిన్న మొక్కలకి పెద్ద గ్రాసియా, హనాబి, మళ్ళీ వేరే కొన్ని మందులు డోసు ఎక్కువ వేయటం వల్ల అవి తట్టుకోలేవు. మన చిన్నపిల్లలకి ఇచ్చే పాలు కొంచెం తాగిన మన డోసు ఎక్కువ ఇస్తే చిన్నపిల్లలు ఏమవుతారు, డల్ అవుతారు. అయితే అవసరం లేదు, మనకి తీసుకునే డోస్ వరకే, వాళ్ళ చెట్లు ఎంత తీసుకుంటే ఆ డోస్ వరకే మనకి ఇద్దాం. మిరప తోటలో పై ముడత కింది ముడత నల్లి ఏమైనా సమస్యలు ఉంటే సీజ్మెంటు క్వాటేజ్ అనేది కొట్టండి. సీజ్మెంట్ వచ్చేసి క్వాటేజ్ అనేది పిప్రోలిన్ 80% ఉంటుంది. మరి సీజ్మెంట్లో ప్రాఫిట్ హెక్సాథియాజ్ అనేది ఉంటుంది. ఈ రెండు స్ప్రే చేయండి ఒకసారి. ఎర్ర నల్లి తెల్ల నల్లి లేకుండా బరాబర్ సమస్య క్లియర్ అవుతుంది. ముడత పోయి ఆకులు మొత్తం నీట్గా వచ్చే చిగుళ్ళు, సన్న చిగుళ్ళు వస్తుంది, మంచితో ఉంటుంది. అది పైగా మీరు మన తోటను చూసుకొని కొన్ని రకాలు ఇంకా ఇది వాడినప్పుడు ఇంకా మళ్ళీ కొన్ని రకాల టెక్నికల్ చెప్తా. అవి జంపు, డిసైడ్, అకిరాన్ అని కొన్ని ఇవి వాడినా అనుకో, వాటి వల్ల ఎర్ర నల్లి తెల్ల నల్లి కూడా బరాబర్ కంప్లీట్ అయిపోతుంది, క్లియర్ అవుతుంది. ఇగురు లేకుండా మంచి ఇగురు ఉంటుంది. పైగా దోమ ఉండదు, పెయిన్ బంకం ఉండదు, ఎర్ర నల్లి ఉండదు. మళ్ళీ తెల్ల దోమ ఈలో దోమ మనకు వచ్చేది ముడత వల్ల క్లియర్ అవుతుంది. మొత్తం చిగురు కూడా మంచి నీట్గా వస్తుంది. అలాగే మొదటి దఫా మీరు వాడాల్సింది 10-26, రెండో దఫా 14-35. ముందే ఎరువులు కాంప్లెక్స్ల ముందు వేసుకోవాలి. తర్వాత రైతులకు ఒకటే చెప్తున్నా, ఫంగిసైడ్ ఉంటే నాటినో మరి పైగా కోసెడ్ కాపర్ అనేది కొట్టుకోండి. వాటి వల్ల కొట్టుకోవడం వల్ల ఫంగిసైడ్ నుంచి ఏరియా కింద దిగి ఈ చెట్లకు మంచి ఆహారం ఇచ్చినట్టు, మంచి పోషాహారం ఇచ్చినట్టు చేస్తాం. పైగా వాటికి కొన్ని ఫంగిసైడ్లు అనేది క్లియర్ అవుతూ ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది, రైతులందరూ నన్ను సపోర్ట్ చేయండి, ఆదరించండి. నాకు తెలిసిన సూచనలు మీకు ఇస్తూ ఉంటా, మీ సూచనలు నేను తీసుకొని ఉంటా. ఓకే, రైతు బాధనే ధన్యవాదాలు.